వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ఆలేరు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా అన్న ప్రభుత్వ విప్ వీర్లయ్య. బృందావన్ రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలి అన్న సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్. నిన్న మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి తనయుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని ఏసీపీని తిట్టినందుకు కాంగ్రెస్ నాయకుల కౌంటర్. గూండాల మండలం వెల్మజాల గ్రామంలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు. కోరికొప్పుల దంపతులు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా. మనస్తాపం చెంది రాజీనామా చేస్తున్నాం. చామలేడు ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో యజ్ఞాలు, అన్నప్రసాద వితరణ. రాయల్ మోడల్ స్కూల్లో సైన్స్ ఫెయిర్, అలరించిన చిన్నారులు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల డైట్ నల్గొండ యందు స్వపరిపాలనా దినోత్సవం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లిలో వికారాబాద్ జిల్లా మహిళ అదృశ్యం, వారం రోజులైనా దొరకని ఆచూకీ. సప్తగిరి స్కూల్ ఇంగ్లీష్ మీడియం ఘనంగా స్వపరిపాలనా దినోత్సవం. సీతారామచంద్ర స్వామి దేవాలయంలో స్వామివారికి అర్చనాభిషేకాలు, పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదగిరిగుట్ట పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ వీర్లయ్య నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదగిరిగుట్ట మున్సిపాలిటీ, ఆలేరు మున్సిపాలిటీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. నేను నాయకుడిని కాదు, నేను ఆలేరు ప్రజల సేవకుడిని. అందుకే యాదగిరిగుట్ట ఆలేరు ప్రజలు నన్ను, నా పనితనాన్ని చూసి నేను నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అభ్యర్థులను గెలిపించారు అని తెలిపారు. యాదగిరిగుట్ట పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ వీర్లయ్య నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదగిరిగుట్ట మున్సిపాలిటీ, ఆలేరు మున్సిపాలిటీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. నేను నాయకుడిని కాదు, నేను ఆలేరు ప్రజల సేవకుడిని అని. అందుకే యాదగిరిగుట్ట ఆలేరు ప్రజలు నన్ను, నా పనితనాన్ని చూసి నేను నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అభ్యర్థులను గెలిపించారని తెలిపారు. ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పనిచేసేవారని, ఈ ప్రజలు ఎన్నుకొని గెలిపించారని, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పరిపాలన ప్రజలు మెచ్చిన పరిపాలన అని ఈ మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు నిరూపించారని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో నేను ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి చూపిస్తామని, గతంలో యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ 4 సీట్లు గెలిచి ఎక్స్పీషియన్తో దొంగచాటుగా మున్సిపల్ చైర్మన్ పదవి తీసుకున్న గొంగడి సునీత మహేందర్ రెడ్డి ఇప్పుడు మేము దొరల్లాగా చెప్పిన విధంగా మెజారిటీతో గెలుపొంది యాదగిరిగుట్ట ఆలేరు మున్సిపాలిటీలలో సోమవారం మున్సిపల్ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నామని తెలిపారు. అసలు నువ్వు పోటీ చేసేది అనుకోని మాట పోటీ చేసాడు. నీ పోరాటం ఒక్కటి కాదు, మత సంబంధం గుర్తుకొచ్చాను. మధు వచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినటువంటి పట్టణ ప్రజలందరికీ 2 చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నా. తెలంగాణలో ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనకు పట్టం కట్టిరు తెలంగాణ ప్రజలు. ఏదైతే ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఎలక్షన్లు జరిగినా గౌరవ ముఖ్యమంత్రి మీద భరోసాతోటి మాకు అభివృద్ధి, సంక్షేమం 2 కూడా తెలంగాణ. అదేవిధంగా ఈ ప్రాంత ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో సంక్షేమ అభివృద్ధులు చేసిరు. గత 10 ఏళ్ళుగా జరిగిన అభివృద్ధి ఈ 2 ఏళ్ళు అయింది. కాబట్టి నేను ప్రజలకు హామీ ఇచ్చిన
6 మున్సిపాలిటీలు యాదాద్రి భువనగిరి జిల్లాలో కైవసం చేసుకుంటామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన మాట ప్రకారం మున్సిపాలిటీ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీని 90% మెజార్టీ తోటి ఇవాళ గెలిపించిన ఘనత యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలది. ఈ కానుక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందిస్తూ ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గం 2 మున్సిపాలిటీలు కూడా మంచి మెజార్టీ తోటి ఇచ్చినటువంటి ఆలేరు పట్టణ ప్రజలకు 2 చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా. గత ప్రభుత్వ పార్టీ త్యాగాల పార్టీ, నేను ఎలుగబెట్టినా, నేను ఇచ్చేసిన అహంకారపురం మాతోటి రేపు ప్రజలు తీర్పిచ్చిన తర్వాత కౌంటింగ్ కంటే ముందు మేమే గెలుస్తున్నామని అహంకారపురం మాటలు మీరు ఎప్పుడైతే పోయిన మున్సిపల్ ఎలక్షన్లో అవినీతిగా, అక్రమంగా, అప్రజాస్వామికంగా పీఠాన్ని కైవసం చేసుకురో ఆ రోజే తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఆలేరు ప్రజలు మీకు గోరి కట్టిరు, మీ పార్టీని భ్రష్టు పట్టించిరు. మీ పార్టీ మనుగడ లేకుండా ఆలేరులో మా బిడ్డ బీర్లైలు ఉన్నాడు, ఆలేరు సేవకుడిగా బీర్లైలు ఉన్నంత వరకు మీ ఆటలు గత 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రాన్ని లూటీ చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్లు, నిధులు, నియామకాలు. మరి నీళ్లు ఆంధ్రపాలు చేసిరు, నిధులు ఫామ్ హౌస్ పాలనే, నియామకాలు కేసీఆర్ కుటుంబం పాలని. అందుకే ప్రజలు కేసీఆర్ విస్మరించి ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఈ ప్రజాప్రభుత్వంలో ఏ ఎలక్షన్లు అయినా వారు వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీని ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా ఆలేరులో గతంలో వాళ్ళు అధికారం ఉన్నప్పుడు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆలేరులో పటిష్టంగా ఉంది. మరి వాళ్ళ అధికారం ఉండి ప్రజలను పట్టించుకోకపోతే అప్పుడు ఆలేరుకు సేవకుడిగా నేనున్నా అని చెప్పి 8 మండలాలు తిరిగి ఇక్కడ యారుట్లో అప్పుడు మున్సిపల్ ఎలక్షన్ అయితే కూడా మేము 7 గెలిస్తే వాళ్ళు 4 గెలిచి, అధికార పార్టీ 4 గెలిచి అనైతికంగా, దుర్మార్గంగా రాజకీయాలను భ్రష్టు పట్టించి ఇలా మాట్లాడుతున్నటువంటి మరి మహేంద్రుడు తల ఎడబెట్టుకుంటాడో నాకు అర్థం కాదు. 4 సీట్లు వస్తే ఎక్సెషన్ తీసుకొచ్చి అనైతికంగా చైర్మన్ చేసుకున్నాం. ఆ రోజే ప్రజల్ని బుద్ధి చెప్పారు. ఏ ఎలక్షన్లు వచ్చినా తప్పకుండా నేను చిత్తుగా ఓడగొడుతున్నారు. మరి ఇలా మా మహేంద్ర మేము ఆ రోజు 7 సీట్లు గెలిచినా అనైతికంగా ఎక్సైజ్తో గెలిచినాం. కానీ మేము ఒకటే సవాల్ విసిద్దాం, పక్కా ప్రజల తీర్పుతోటే మేము ఆలేరు పీఠాన్ని, యారుట పీఠాన్ని కైవసం చేసుకుంటున్నాం. ప్రజలకు మేము భరోసా ఇచ్చినాం, మా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది, 10 ఏళ్ళు వెనుకబడ్డ మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తుందని చెప్పి మాట ఇచ్చినాం. ఆ మాట ప్రకారమే ప్రజలు ఇలా మమ్మల్ని విశ్వసించారు. మా రేవంత్ అన్న మీద నమ్మకంతో ఆలేరు బిడ్డగా, ఆలేరుకు ఒక సేవకుడిగా నేనున్నాననే నమ్మకంతో ఇలా నన్ను గెలిపించినందుకు, మా పార్టీని గెలిపించినందుకు యారుట పట్టణ ప్రజలకు, ఆలేరు మున్సిపాలిటీ ప్రజలకు నిజంగా కూడా 2 చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నా. ఏళ్లగిరి గ్రామ పరిధిలోని బృందావన లేబొరేటరీ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏళ్లగిరిలో నిన్న రాత్రి బృందావన్ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మరియు స్థానిక నాయకత్వంతో కలిసి శనివారం పరిశీలించారు. ఏళ్లగిరి గ్రామ పరిధిలోని బృందావన లేబొరేటరీ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏళ్లగిరిలో నిన్న రాత్రి బృందావన్ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మరియు స్థానిక నాయకత్వంతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాద ఘటనలో ఎవరూ చనిపోలేదని యాజమాన్యం చెప్తున్నదని, కానీ ఘటన స్థలంలో పెద్ద శిథిలాలు ఉన్నాయని, వాటన్నింటినీ తొలగించాలని, ఆ సమయంలో డ్యూటీలో ఉన్న కార్మికుల సమాచారాన్ని, ప్రమాద సమయం అనంతరం బయటికి వచ్చిన కార్మికుల సమాచారాన్ని బహిర్గతం పరచాలని డిమాండ్ చేశారు. కొంతమందికి గాయాలైనట్టు తెలుస్తుందని, వారి వివరాలు సైతం బహిర్గతపరచాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడుతూ సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాద ఘటన మరవకముందే రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం జరుగుతున్న ప్రభుత్వం, అధికారులు పరిశ్రమలో తనిఖీలు నిర్వహించడం లేదని విమర్శించారు. ఘటన జరగకముందే కార్మిక శాఖ అధికారులు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ తనిఖీలు నిర్వహించి ఉంటే ఇలాంటి ఘటనలు జరిగేవి కావని, అధికారుల అలసత్వం వహిస్తున్నారని, ప్రమాదం బాధ్యత మర్చిందని విమర్శించారు. ప్రమాద ఘటన నుండి కోలుకొని పరిశ్రమ నడిచే వరకు పరిశ్రమలో పనిచేస్తున్న 200 మంది కార్మికులకు వేతనం యాజమాన్యమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలో చుట్టుపక్కల గ్రామాలైన అంతమ్మమ్మగూడెం, ధర్మోజీగూడెం గ్రామాలలో ప్రమాద శబ్దానికి ప్రజలు బయటికి పరుగులు తీశారని, ఇళ్లలో పగుళ్లు వచ్చాయని, వీటన్నిటికీ బాధ్యత యాజమాన్యం వహించాలని డిమాండ్ చేశారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని, బృందావన్ రసాయన పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చౌటుపల్ ప్రాంతంలో 2000కు పైగా వలస కార్మికులు ఉన్నారని, ప్రభుత్వం సర్వే చేసి కార్మికులకు భరోసా ఇవ్వాలని, పరిశ్రమలో పనిచేసే కార్మికుల సమాచారం బహిర్గతపరచాలని డిమాండ్ చేశారు. ఈ పరిశీలనలో డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనగంటి వెంకటేష్, సిఐటియు జిల్లా కోశాధికారి ఎండి పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పూర్గు కృష్ణారెడ్డిలు పాల్గొన్నారు. చాలా సమయంలో సుమారు ఇక్కడ భారీ బ్లాస్టింగ్ వల్ల తీవ్రమైనటువంటి నష్టం కూడా జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి రియాక్టర్లు పేలిపోవడం వల్ల ఒక పెద్ద విస్ఫోటనం అనేటువంటిది వచ్చింది. ఆ సమయంలో కార్మికులు లేరు అని చెప్తున్నారు. కొద్దిమంది కార్మికులకు గాయాలైతే హాస్పిటల్ తీసుకెళ్ళని చెప్పని మేనేజ్మెంట్ చెప్తా ఉంది. వాస్తవంగా ఆ షిఫ్ట్లో ఎంతమంది ఇక్కడ జాయిన్ అయ్యారు, ఎంతమంది వర్క్లో ఉన్నారు, ఆ రిజిస్టర్ని షో చేయాల్సిన అవసరం ఉంది. ఆ కార్మికులందరూ కూడా ప్రత్యక్షంగా చూపించాలి. ఇది సిపిఎం పార్టీకి మా డిమాండ్. అలాగే ఇప్పుడు జరిగినటువంటి సంఘటన మీద అధికారులు పూర్తి స్థాయి సమగ్ర విచారణ జరపాలని చెప్పనేది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఏదున్నా మేనేజ్మెంట్ యొక్క నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఈ రియాక్టర్లు ఎప్పుడైనా పేలిపోయే అవకాశం ఉంది. సహజంగా యాదాద్రి జిల్లాలో గతంలో అనేక ఇండస్ట్రీస్లో ఈ సంఘటన జరిగినాయి, అనేక ప్రాణాలు కూడా పోయినాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిగాచి పరిశ్రమలో కూడా మొత్తం సమయం దాటినటువంటి ఎక్స్పైర్ అయినటువంటి రియాక్టర్లు ఉన్నాయని చెప్పని అవి పేలిపోవడం వల్ల అనేక మంది చనిపోయారని చెప్పి తెలిసినా కూడా ఇక్కడ ఈ మేనేజ్మెంట్ వ్యవహరించినటువంటి తీరు చాలా నష్టదాయకమైనటువంటి పరిస్థితి. ఏదున్నా కార్మికుల యొక్క భద్రతని గాలికి వదిలేసి వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి స్థితి కనిపిస్తూ ఉంది. అందుకే ఇలాంటి ఫార్మా ఇండస్ట్రీస్లో రియాక్టర్లు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకునే విషయంలో ఒక ఫెయిల్యూర్స్ ఇక్కడ కనబడతా ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వ అధికారులు కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి లేబర్ ఆఫీసర్స్ కానివ్వండి, అలాగే మొత్తం ఇక్కడ ప్రజల చుట్టుపక్కల అనేక గ్రామాల ప్రజలందరూ ఉంటా ఉన్నారు. ఇక్కడ నుంచి పక్కనే రోడ్డు ఉన్నది, మెయిన్ రోడ్, ప్రజలు పోతా ఉన్నారు. ఎప్పుడు ఈ పేరడం వల్ల అనేక ప్రాణాలు పోతాయనేటువంటి ఒక భయాందోళన ఉన్నటువంటి స్థితి ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ఈ మేనేజ్మెంట్ని దోషిగా చేయాలి. ఈ మేనేజ్మెంట్పై సీరియస్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దీనిపై సమగ్ర విచారణ జరపాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. మన తెలంగాణ రాష్ట్రంలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కార్పొరేషన్ మరియు మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచిన మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు జమ్మా రాజు. వారు మాట్లాడుతూ ఆదిబట్ల కార్పొరేషన్ ఇంతటి ప్రభంజనానికి కారణమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు రాష్ట్రంలో ఉన్న మొత్తం మంత్రివర్గానికి, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు నా శుభాభినందనలు తెలియజేస్తున్నానన్నారు. ఏమన్నా ప్రశాంత్ రెడ్డి అన్న ఒక గెలుపుకి వ్యవస్థను తిట్టేంత పొగరు మీకెందుకని తెలిపారు. మన తెలంగాణ రాష్ట్రంలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కార్పొరేషన్ మరియు మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచిన మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు జమ్మా రాజు. వారు మాట్లాడుతూ ఆదిబట్ల కార్పొరేషన్ ఇంతటి ప్రభంజనానికి కారణమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు రాష్ట్రంలో ఉన్న మొత్తం మంత్రివర్గానికి, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు నా శుభాభివందనాలు తెలియజేస్తున్నానన్నారు. ఏమన్నా ప్రశాంత్ రెడ్డి అన్న ఒక్క గెలుపుకే వ్యవస్థలను తిట్టే అంత పొగరు మీకెందుకన్నా? ఎంతో కష్టపడి పగలనక రాత్రనక ఏ గొడవలు జరగకుండా ఎలక్షన్లు జరిగేలా చూసిన పోలీసు వ్యవస్థ గురించి, మా గెలుపు గురించి వారికి అంకితమన్న మాటలు అంతా వెటకారాలు ఎందుకన్నా? ముఖ్యంగా మీరు వయసును కూడా గౌరవించకుండా మా టైగర్ మల్రెడ్డి రంగారెడ్డిని ఆగం రెడ్డి అని దూషించవలసిన అవసరం మీకేంటన్నా? జర భవిష్యత్తులో రాజకీయాలకు రావాలనుకుంటున్నావు కదా, కొంచెం నేర్చుకో అన్నా. మేము కూడా మీ లెక్క బరాబర్ బూతులు మాట్లాడగలం, కానీ మా నాయకుడు రంగారెడ్డి మాకు అలాంటి
కుసంస్కారం మాకు నేర్పలేదు. మేము క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా శిక్షణ పొందిన వాళ్ళం అన్నా. మళ్ళీ చెప్తున్నాం, నువ్వు మా నాయకుడు రంగారెడ్డికి క్షమాపణ చెప్పటం మంచిది. అలా కాకుండా ఇలానే మాట్లాడుతాను అంటే మేం చూస్తూ చేతులు గాజులు తొడుక్కొని కూర్చోలేదు. బీఆర్ఎస్ ఓట్లు స్వల్ప తేడా మాత్రమే. మా ఎమ్మెల్యే రంగారెడ్డి ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని తన గుండెల్లో పెట్టుకొని అభివృద్ధి చేస్తున్నారన్నారు. భవిష్యత్తులో కూడా అలానే చేస్తారు. ప్రశాంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని వయసుకు గౌరవం ఇచ్చి మాట్లాడడం నేర్చుకోండి కాంగ్రెస్ నాయకుడు జమ్మా రాజు హెచ్చరించారు. రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లలో మా సత్తా ఏమిటో చూపిస్తామని, బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా గెలవనీయమని అన్నారు. నా పేరు జమ్మారాజు, ఆదిపట్ల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నాను. ముందుగా నిన్న వెలువడిన ఫలితాలకు గాను కార్పొరేషన్ మరియు మున్సిపల్ ఎలక్షన్ల ఫలితాలు వెల్లడించాయి. అందులో మా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. గెలిచిన మా అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే నిన్న ఇక్కడ మా ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీలో స్వల్ప మెజార్టీతో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా గెలిచారు. అలాగే స్వల్ప కొంచెం ఓటింగ్ షేర్తో టీఆర్ఎస్కి ఒక 3-4 సీట్లు ఎక్కువ వచ్చాయి. కావున వాళ్ళు బాగా మద్యానికి పైసలకు చీరలు వంచి అలాగే వాళ్ళు విపరీతంగా ఆఫర్లు ఇస్తూ గెలిచారు. స్వల్ప మెజార్టీతో గెలిచారు. దానికి వాళ్ళు కోతి కొబ్బరి చెట్టు దొరికినట్టుగా ఎగిరెగిరి పడుతున్నారు. ఖబర్దార్ బంటన్న, నువ్వు కనీసం పోలీసులకు గౌరవించకుండా ఒక ఏసీ పని చూడకుండా ఆ గెలుపు మీకు అంకితం అనడం చాలా చాలా బాధాకరం అన్న. అలాగే మా ఎమ్మెల్యే గారిని అడవిరెడ్డి అనడం, ఆగంరెడ్డి అనడం మీకు చాలా సిగ్గుచేటు. ఇది మీకు వయసు కూడా మంచి స్థాయికి మంచిది కాదు. మీరు మా ఎమ్మెల్యే గారికి వెంటనే క్షమాపణలు చెప్పాలని కోరుతున్నాము. మీరు ఇంకా భవిష్యత్తులో రాజకీయాలు చేయాలనుకుంటే మీ భాష ఇలాగే ఉంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని అడ్డుకుంటారు. కావున మీరు ఒక మున్సిపాలిటీ గెలిచినంత మాత్రాన రాష్ట్రాన్ని వెళ్ళినంత ఎగిసిపడుతున్నారు. మీకు రాబోయే ఎలక్షన్లో కార్పొరేషన్ మిగిలి ఉన్నాయి. అక్కడ మా సత్తా ఏంటో చూపిస్తాము. అక్కడ మీరు గుండుసున్న గతంలో మీకు ఎంపీ ఎలక్షన్లో గుండుసున్న ఎలాగైతే వచ్చిందో ఇప్పుడు అలాగే వస్తుంది. మొన్న మీరు లోకాయుక్త ఒప్పందం బీజేపీ టీఆర్ఎస్ కలిసింది కాబట్టి మీకు ఈ మెజార్టీ వచ్చింది. లేకుంటే ఎక్కడ కూడా మీరు కనీసం 5 సీట్లు గెలిచే సత్తా కూడా మీకు లేదు. ఇక్కడ మీకు మా ఎమ్మెల్యే గారు మొన్ననే గెలిచారు. మా ఇక్కడ ఇబ్రహీంపట్నం అడ్డా మా ఎమ్మెల్యే గారి గడ్డ. మా టైగర్ని మీరు ఎప్పటికీ ఓడించలేరు. ఖబర్దార్ బంటన్న, మళ్ళీ మీకు చెప్తున్నాము, మా ఎమ్మెల్యే గారి జోలికి వస్తే చాలా మా కాంగ్రెస్ కార్యకర్తలు మిమ్మల్ని అడ్డుకుంటారు. అడుగడుగునా చూసి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి అన్న. మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాము. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం వెల్మజాల గ్రామంలో శనివారం రోజు అఖిలాండేశ్వరి శంభులింగేశ్వర స్వామి ఆలయంలో ప్రథమ వార్షికోత్సవ పూజలు ఘనంగా జరుపుకున్నారు. అగ్ని ప్రతిష్ఠ స్నాపనం, తీర్థగోష్ఠ లక్ష్మీ గణపతి హోమం, మహన్యాస తీర్థగోష్ఠి కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా దేవస్థాన ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దాసా సుబ్రహ్మణ్య ప్రసాద్ మాట్లాడుతూ గ్రామ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని, స్వామివారి ఆశీర్వాదాలను పొందాల్సిందిగా కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం వెల్మజాల గ్రామంలో శనివారం అఖిలాండేశ్వరి శంభులింగేశ్వర స్వామి ఆలయంలో ప్రథమ వార్షికోత్సవ పూజలు ఘనంగా జరుపుకున్నారు. అగ్ని ప్రతిష్ఠ స్థాపనం, తీర్థగోష్ఠి లక్ష్మీ గణపతి హోమం, మహన్యాసం తీర్థగోష్ఠి కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా దేవస్థాన ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దాసా సుబ్రహ్మణ్య ప్రసాద్ మాట్లాడుతూ గ్రామ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని, స్వామివారి ఆశీర్వాదాలను పొందవలసిందిగా కోరారు. ఆదివారం రుద్రహోమం, ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమ కార్యక్రమాలు ఉంటాయన్నారు. వెల్మజాల గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామ భక్తులు, గ్రామ సర్పంచ్ కురుమిల్ల కవితా శ్రీను, ఉప సర్పంచ్ కచిగల్ల మహేందర్, ఆలయ అర్చకులు వేణుగోపాలాచార్యులు, మాజీ సర్పంచ్ సంగి బాలకృష్ణ, మాజీ ఎంపీపీ సంగి వేణుగోపాల్, కొబ్బరి వినోద్, ఎల్లయ్య, నాగిరెడ్డి, బాలరాజు, నాగరాజు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొల్లూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ వైస్ ఎంపీపీ కొరుప్పల కృష్ణయ్య, గ్రామ 10వ వార్డు సభ్యురాలు కోరప్పల సావిత్రమ్మ బీఆర్ఎస్ పార్టీకి శనివారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మీడియా ముందు వారు మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా పార్టీలో ఉండి గ్రామానికి చెందిన కొంతమంది నాయకులు చేస్తున్న ఆరోపణలను తట్టుకోలేక మనస్తాపానికి గురై పార్టీకి రాజీనామా చేస్తున్నామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొల్లూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ వైస్ ఎంపీపీ కొరుకొప్పుల కృష్ణయ్య, గ్రామ 10వ వార్డు సభ్యురాలు కొరుకొప్పుల సావిత్రమ్మ బీఆర్ఎస్ పార్టీకి శనివారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మీడియా ముందు వారు మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా పార్టీలో ఉండి గ్రామానికి చెందిన కొంతమంది నాయకులు చేస్తున్న ఆరోపణలను తట్టుకోలేక మనస్తాపానికి గురై పార్టీకి రాజీనామా చేస్తున్నామన్నారు. కోమిరెడ్డి జనార్దన్ రెడ్డి పీరియడ్లో కార్పొరేటివ్ డైరెక్టర్గా, నీటి సంఘం చైర్మన్గా పనిచేశానన్నారు. కొంతమంది నాయకులతో టీడీపీ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరి 20 సంవత్సరాల నుండి పార్టీకి అనేక కార్యక్రమాలు చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేశామన్నారు. పార్టీ కోసం పనిచేసేందుకు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఎంపీటీసీగా అవకాశం ఇచ్చి గెలిపించారన్నారు. అదేవిధంగా గెలిచిన వెంటనే మాజీ వైస్ ఎంపీపీగా పెద్ద పదవి ఇచ్చామన్నారు. పదవి చేసిన అనంతరం మార్కెట్ కమిటీ డైరెక్టర్గా నాకు పదవి కట్టబెట్టారన్నారు. పార్టీ ఎప్పుడూ నన్ను మోసం చేయలేదన్నారు. కానీ కొందరి నాయకుల వల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి ఎప్పుడూ ద్రోహం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి నుండి పార్టీకి నాకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఇద్దరం ఈరోజు దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినాం. మరి గతంలో మేము తెలుగుదేశం పార్టీలో కూడా పనిచేసుకుంటూ వచ్చినాం. ఆ రోజులల్లా మరి కోమటిరెడ్డి జనార్దన్ రెడ్డి పిడేర్ల నేను కోఆపరేటివ్ డైరెక్టర్ కూడా చేసిన. అటు తర్వాత నీటి సంఘం చైర్మన్ కూడా 5 సంవత్సరాలు చేసిన. మరి జిల్లా మంచిగా చేసిందని కూడా నాకు అవార్డు కూడా తెచ్చుకుంటూ 25,000 లైసెన్స్ కూడా గవర్నమెంట్ ఆ రోజు ఇచ్చింది. రాదంటే ఆయన తిట్టుడు, ఈమెమో అరే నన్ను ఎందుకు తిరుగుతున్నావు, నాకు పార్టీగా చెప్పలేదు, నేను మా ఆయన చెప్పలేదు అని ఆమె చెప్తుంటే ఆమె తెలియక ఈ తిట్టుడు పెట్టి ఈ పక్కకు కాంగ్రెస్గా గెలిచిన ఆయనకు అనుభవం ఉంది, ఇంత కూడా గతంలో గెలిచిండు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాడు అక్క నువ్వు కాలు మొక్తా నేను సర్పంచ్గా గెలిచడం నాకు సహకరించలేదు పార్టీగా, నువ్వన్నా నాకు సహకరించు వచ్చే నేను ఎంపీటీ ఉప సర్పంచ్గా నాకు ప్రయత్నం చేయాలనే బాధతో ఆయన బదిలాడి కాలు మొక్కుతుంటే ఈమె తెలియక ఆయనకు లేపిన సంతకాన్ని పెట్టుకొని నాకు తెలియకుండా ఆ కార్యక్రమం జరిగింది. కానీ అది దృష్టిలో పెట్టుకొని దాదాపుగా కొంతమంది నాయకులు, కొల్లూరు నాయకులే గ్రామ శాఖ తెలియకుంటూ, నాకు తెలియకుంటూ, సీనియర్ నాయకులకు కొంత చాము తెలియకుంటూ, మా సీనియర్లకు ఎవరు తెలియకుంటూ కొంతమంది కలిసి మహేందర్ దగ్గరికి పోయి ఏదో పార్టీగా ద్రోహం చేసిండని నా మీద దుష్ప్రచారం చేసుకుంటూ మరి దాదాపుగా 2 నెలల నుంచి కూడా నన్ను వేధింపులకు ప్రయత్నం చేస్తుండ్రు. అది దృష్టిలో పెట్టుకొని ఇవాళ నా మనసు చాలా బాధపడి
నేను పార్టీగా ఈరోజు నా భార్య నేను పార్టీగా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా అనేది మీ ద్వారా మీ విలేకరుల ద్వారా పార్టీకి రాజీనామా చేస్తున్నా అనేది మీ అందరికీ నేను నమస్కారం చేసుకుంటూ నాకు టీఆర్ఎస్ పార్టీ నాకు గౌరవం పూర్తి గౌరవం ఇచ్చింది. కానీ మా ఊళ్ళో కొంతమంది నాకు ఏదో కావాలని మహేంద్ర రెడ్డి దగ్గర చెప్పి పెద్దవాడి దగ్గర చెప్పి నన్ను ఏదో పూర్తిగా దుష్ప్రచారం చేసుకుంటూ నన్ను ఎన్కరేజ్ చేసే ప్రయత్నం చేసుకుంటూ 2 నెలలు చేసుకుంటూ వస్తున్నారు. ఆ బాధ నేను భరించలేక నా భార్యగా తెలియక ఏదో ఆమె చేయి లేపినందుకు నేను 20 సంవత్సరాలు ఎక్కడ కూడా నేను ఒక తప్పు చేయలే. ఏ ఎలక్షన్లు వచ్చినా నేను ఒక్కరిని పార్టీ భుజాలు వేసుకొని నా వెనక నా కాడవ భుజాలు వేసుకొని ఎల్లు తిరిగి నేను అన్ని ప్రయత్నాలు చేసిన. కానీ ఈరోజు నాకు బాధించి నేను మరి ఇవాళ రాజీనామా చేసేవలసిన అవసరం నాకు ఏర్పడింది. కాబట్టి మీరు అందరూ కూడా పార్టీ నాకు ఎప్పుడూ అండదండగా ఉన్నది. కానీ నా గ్రామంలోనే నాకు కొంతమంది ఈ మధ్యనే కొంతమంది దుష్ప్రచారం చేసి నన్ను ఇబ్బందులకు గురి చేసింది. కాబట్టి మీ అందరి ముందు నేను పార్టీగా నేను ఎప్పుడు కూడా పార్టీగా విజేతగా ఉంటా. నేను ఏ పార్టీ కూడా నేను పోతలేను. నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను. మీ ద్వారా మీ విలేకరుల ముందు మీడియా మిత్రుల ముందు పేరున నాకు పూర్తి గౌరవం ఇచ్చింది. కాబట్టి ఆ గౌరవాన్ని నేను ఒమ్ము చేయకుండా చేసిన 20 సంవత్సరాల నుంచి పార్టీ ఏ పని చేసినా నేను చేసిన ఆ పార్టీ నన్ను పూర్తిగా గౌరవించాలని 2 నెలల నుంచి కూడా నేను చాలా బాధపడ్డా. నేను అక్కడ మహేంద్ర దగ్గర కూడా పోయినా, మేడం దగ్గర కూడా పోయి చెప్పిన. కానీ వాళ్ళు ఊకున్న మా గ్రామంలో అసలు పెద్దలు కొంతమంది నా ఎంటవాడి నన్ను ఏదో ఇబ్బందులకు గురి చెప్తున్నాడు. కాబట్టి నేను ఈరోజు స్వచ్ఛందంగా నేను పూర్తిగా రాజీనామా చేస్తున్నా. నాకు నా భార్య నేను రాజీనామా చేస్తున్నా. నేను ఇదే పార్టీలో సొంతదాని ఉంటే కానీ నన్ను ఉండనిస్తారు. కాబట్టి నేను మనసు పూర్తిగా రాజీనామా చేస్తున్నా. నాకు ఎవరి మీద అభ్యంతరం లేదు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం చామలేడు గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవం మరియు మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా శనివారం చామలేడు సర్పంచ్ గుండెబోయిన శారదా కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో యజ్ఞాలు నిర్వహించారు. అనంతరం చామలేడు గ్రామానికి చెందిన నల్గొండ మహావీర్ హాస్పిటల్ అధినేత పగడాల దేవేందర్, నాగేశ్వరి, సాత్విక్, శరణ్యాల ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం చామలేడు గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవం మరియు మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా శనివారం చామలేడు సర్పంచ్ గుండెబోయిన శారదా కిరణ్ కుమార్ల ఆధ్వర్యంలో యజ్ఞాలు నిర్వహించబడ్డాయి. అనంతరం చామలేడు గ్రామానికి చెందిన నల్గొండ మహావీర్ హాస్పిటల్ అధినేత పగడాల దేవేందర్, నాగేశ్వరి, సాత్విక్, శరణ్యాల ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపా కటాక్షాలు పొందారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నాగరాజు మాట్లాడుతూ కాకతీయ రాజుల కాలం నాటి బ్రహ్మసూత్ర శివలింగం ఇక్కడ ఉద్భవించిందని, ఆ క్రమంలో 2 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉమామహేశ్వర స్వామి దేవాలయం నిర్మించడం జరిగిందని, ఈ ఆలయానికి వచ్చిన భక్తులు కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుండెబైన హరీష్, పి శంకర్, ఎస్ విష్ణు, ఎస్ గణేష్, చామలేడు గ్రామ పరిసర ప్రాంత భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఒక
అయ్యొద్దు స్వామి నీళ్ళు అడుగునే పో స్వామి నీళ్ళు ఆ ట్యాంకర్ కదా మీరు రెండు గంటలకు వస్తారమ్మా మీరు మధ్యలో మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం నిజాంపేట్ రాయల్ మోడల్ పాఠశాలలో శనివారం సైన్స్ ఫెయిర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కారుణ్య వెల్ఫేర్ వ్యవస్థాపకులు డాక్టర్ దాసి నాగరాజు మాట్లాడుతూ ఈ సైన్స్ ఫెయిర్లో విద్యార్థుల సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, సామాజిక నైపుణ్యాలు ప్రదర్శించబడతాయని తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం నిజాంపేట్ రాయల్ మోడల్ పాఠశాలలో శనివారం సైన్స్ ఫెయిర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కారుణ్య వెల్ఫేర్ వ్యవస్థాపకులు డాక్టర్ దాసి నాగరాజు మాట్లాడుతూ ఈ సైన్స్ ఫెయిర్లో విద్యార్థుల సృజనాత్మక, నాయకత్వ లక్షణాలు, సామాజిక నైపుణ్యాలు ప్రదర్శించబడ్డాయని తెలిపారు. విద్యార్థులు తమ ఆలోచనలను, ప్రతిభను ప్రదర్శించే ఈ వేదిక వారి భవిష్యత్తుకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా అహతులు మాట్లాడుతూ అతి తక్కువ ఫీజుతో ఇంటర్నేషనల్ స్థాయి విద్యను అందించడమే కాకుండా కారుణ్య వెల్ఫేర్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా సుదీర్ఘంగా సామాజిక సేవలో ముందున్న డాక్టర్ దాసి నాగరాజును అభినందించారు. స్కూల్ ప్రిన్సిపల్ ఝాన్సీ రాణిని, వైస్ ప్రిన్సిపల్ పర్వీన్కి కూడా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దలు కొలను నరసింహారెడ్డి, బాచుపల్లి కార్పొరేటర్ విజయలక్ష్మి, సుబ్బారావు, సుమన్ రావు, పద్మప్రసాద్, రచ, చక్రధర్, డాక్టర్ రాజు, మల్లేష్, క్యూబికల్ మరియు సన్ రైజ్ ఎంటర్ప్రైజెస్ ఉద్యోగులు, కారుణ్య వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ మరియు ఈ స్కూల్ మెటీరియల్ చూస్తున్నటువంటి ప్రిన్సిపల్ గారు, స్కూల్కు సంబంధించిన టీచర్స్, మేము చిన్నప్పుడు చదువుకోలేని పరిస్థితుల్లో ఆ రోజు తెలియనట్టి విషయాలు ఈనాడు చిన్న వయసులోనే అనిల్ గారు వాళ్ళ రెస్పాన్స్ తెలియజేస్తారు.
Good morning, everyone. All the children, teachers, and principal, and the management, the Royal Public School. It's a very pleasant day, and I'm very happy to see all the children here participating in innovative fair. It's a very good conducting, and also the speaking English is very nice, and the good communication skills, and also the expression is also very good. So, and also the creativity, these are all encouraging the children and the teachers. It's a very good teacher, very nice. And also I wish all the children hope you will come out of flying colors. Thank you. Equitable. The angle measured between 0 to 90 degrees is called equitable. Example, this 30 degrees, 45 degrees. Royal Model School principal and vice principal and other all teachers for conducting a good program, science fair program in Nizampet. ఈ కార్యక్రమానికి సైన్స్ ఫేర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవనీయులు పెద్దలు మాకు అత్యంత ఆప్తులు శ్రేయోభిలాషులు నరసింహారెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. అలాగే మిత్రులు నా తోటి భారతీయ జనతా పార్టీ నాయకులు సుమన్ రావు గారికి, ఇంకా విచ్చేసినటువంటి మిత్రులు శ్రేయోభిలాషులు తల్లిదండ్రులు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. సమాజంలో మరి ఏ విధంగా భవిష్యత్తులో వాళ్ళు ఏ విధంగా సమాజంలో మంచి నడవడిక కలిగి ఉండాలి, అన్ని విధాలుగా అంటే వారిలో ఉన్నటువంటి విజ్ఞానం ఏ విధంగా మరి సమాజానికి ఉపయోగపడాలి అనే దానికి పునాదిగానే వీరు అనేకమైనటువంటి ప్రయోగాలు వీళ్ళు చేసి మరి ప్రదర్శించడం అనేది అద్భుతమైనటువంటి విషయం. అన్ని రంగాలకు సంబంధించినటువంటి ప్రదర్శనలు ఇక్కడ ఉండటం నాకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. చిన్నారులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలు పెద్దలందరి తరపున నేను తెలియజేస్తూ ఉన్నా. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి రాయల్ టాలెంట్ స్కూల్, రాయల్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఝాన్సీ రాణి గారికి, అలాగే వైస్ ప్రిన్సిపాల్ పర్వీన్ గారికి, మరి టీచర్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మరోసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నల్గొండ యందు స్వపరిపాలనా దినోత్సవాన్ని చాలా సంబరంగా ఘనంగా నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులై పాఠశాల నిర్వహణ చేస్తూ ఎంతో క్రమశిక్షణాయుతంగా విద్యార్థులకు విద్యాబోధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నల్గొండ యందు స్వపరిపాలనా దినోత్సవాన్ని చాలా సంబరంగా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. విద్యార్థులే ఉపాధ్యాయులై పాఠశాల నిర్వహణ చేస్తూ ఎంతో క్రమశిక్షణాయుతంగా విద్యార్థులకు విద్యాబోధన కార్యక్రమాన్ని నిర్వహించారు. జీవితంలో ఉపాధ్యాయులు కావడం మా ధ్యేయం, మా లక్ష్యం అని విద్యార్థులు అన్నారు. ఈ ఒక్కరోజు ఉపాధ్యాయ అనుభవం మా జీవితంలో ఎంతో మార్పుతో పాటు మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఈరోజు కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించిన ఎండి అఖిల్ అన్నారు. డిఈఓగా ప్రియాన్సి, ఎంఈఓగా మలిహ, ప్రధానోపాధ్యాయులుగా జి మనీశ్వర్ తమ బాధ్యతలను చక్కగా నిర్వహించారు. ఈ పూర్తి కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ పొల్లె వెంకటయ్య పర్యవేక్షణ చేయగా ఉపాధ్యాయులు పి ఝాన్సీ లక్ష్మి, పి వెంకటేశ్వర్లు, నసీమా బేగం, షహియా తపజుం, మేకల ప్రశాంతి, మండ్ర శివప్రసాద్ తదితరులు కార్యక్రమాన్ని దివ్యంగా నడిపించారు.
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లిలో మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్ హాస్పిటల్ వారు 29/1/2026 వికారాబాద్ జిల్లా యాలాల మండలం కృష్ణాపూర్ గ్రామంలో క్యాంపు పెట్టి ఉచితంగా హాస్పిటల్కు చూపిస్తామని చెప్పి మళ్ళీ మరుసటి రోజు 30/1/2020 నాడు ఉచితంగా బస్సు పెట్టి హాస్పిటల్కి తీసుకెళ్లారు. కృష్ణాపూర్ గ్రామం నుండి 10 నుండి 15 మంది వెళ్లారు. వెళ్లిన వారిలో అందరూ తిరిగి ఇంటికి వచ్చారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లిలో మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్ హాస్పిటల్ వారు 29/1/2026 వికారాబాద్ జిల్లా యాలాల మండలం కృష్ణాపూర్ గ్రామంలో క్యాంపు పెట్టి ఉచితంగా హాస్పిటల్కు చూపిస్తామని చెప్పి మళ్ళీ మరుసటి రోజు 30/1/2026 నాడు ఉచితంగా బస్సు పెట్టి హాస్పిటల్కి తీసుకెళ్లారు. కృష్ణాపూర్ గ్రామం నుండి 10 నుండి 15 మంది వెళ్ళారు. వెళ్ళిన వారిలో అందరూ తిరిగి ఇంటికి వచ్చారు. కానీ ఒక్కరు మాత్రం రాలేదు. కృష్ణాపూర్ సర్పంచ్ వాళ్ళ 56 సంవత్సరాల పల్లె అనంతమ్మ ఈ నెల ఫిబ్రవరి 5, 2026న ఆమె హాస్పిటల్ వారి నిర్లక్ష్యంతో బయటకు వెళ్ళింది. బయట నుంచి ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. సీసీ కెమెరాలు రికార్డు చూసి బాచుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతమ్మ ఆచూకీ తెలియజేయాలని మా అమ్మ మాకు కావాలంటూ ఈరోజు ధర్నాకు దిగారు. హాస్పిటల్ వారు ఇప్పటికైనా స్పందించి మా అమ్మను ఎలా తీసుకొని వెళ్లారో అలాగ తిరిగి అప్పచెప్పాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లేదంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని వారు తెలియజేశారు. మండలం గ్రామం కిష్టాపూర్ 29 తారీఖు రోజు ఈ మమతా హాస్పిటల్ వారైన సాయి కుమార్ నాకు ఫోన్ చేసి మీ ఊళ్ళో ఫ్రీ క్యాంపు పెడదామని అనుకొని క్యాంపు వాళ్ళు నాకు కాల్ చేయడం జరిగింది. పర్మిషన్ ఇవ్వడం జరిగింది నాకు. మరి నేను వీళ్ళందరూ విలేజ్లో తెల్లారి 30 తారీఖు రోజు అందరినీ హాస్పిటల్కి తోలుకోవడం జరిగింది. తర్వాత నేను అడిగిన తోలుకొచ్చే రోజు ఇంతకుముందు సంగారెడ్డికి తీసుకుపోయిన రోజుల్లో అందులో పిచ్చి అయింది సార్, మీరు తీసుకోతే బాధ్యతలు ఎవరంటే నా దగ్గర ఏమన్నా నేనే బాధ్యత, ఇట్లా తోలుకోతున్నా అట్లా తోలుకొస్తా అని చెప్పి మరి ఎక్కించుకొని వచ్చింది సార్. తోలుకొని వచ్చిన తర్వాత ఒక 4 రోజుల తర్వాత కొంతమందిని ఊరు నుంచి మినిమం ఒక 10 నుంచి 15 మంది వరకు తోలుకొని వచ్చిండ్రు. 4 రోజుల తర్వాత కొంతమందికి సర్జరీ చేయలేరు. 4 రోజుల తర్వాత కొంతమందిని పంపించారు. 4 రోజుల తర్వాత 5వ తారీఖు రోజు 7వ తారీఖు రోజు మేము ఇక్కడికి వచ్చినాం. 7 రోజుల తర్వాత పోయిన ఆదివారం రోజు వచ్చినాము. మా అమ్మ కనిపించలేదు. మాకు కాల్ చేస్తే రిప్లై ఇస్తలేడు. రిప్లై అయ్యాక మా అన్న తోలిచ్చినాక వీడు వచ్చి చూస్తే మాకు సంబంధం లేదు, మీరు ఎవరు పంపించారు ఏం లేక అని వచ్చిన సాయి కుమార్ నన్ను బెదిరించడం జరుగుతుంది సార్. అంతలో మా అమ్మ లేదని మేము హాస్పిటల్ చుట్టూ వెతికి చూస్తే సీసీ కెమెరా చెకప్ చేయండి సార్ అన్నా కానీ ఈరోజు ఆదివారం ఉంది, ఈరోజు చూసుకోం కాదు, మీరెవరు సీసీ కెమెరా చెకప్ చేయడానికి అని చెప్పడంతో మేము వెళ్ళి బాచుపల్లి పిఎస్లో కంప్లీట్ చేయడం జరిగింది. త్వరలో వచ్చి సారు చెకప్ చేస్తే 5వ తారీఖు రోజు మధ్యాహ్నం 12:25 పోవడం జరిగింది సార్. అప్పటి వరకు మా అమ్మ ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలియదు సార్. కిష్టాపూర్ విలేజ్ యాలల్ మండల్ కిష్టాపూర్ వికారాబాద్ జిల్లా. వీళ్ళు కంటి ఆపరేషన్ కోసం అని మా ఊళ్ళో వెహికల్ పెట్టి ఒక 15-16 మందిని తీసుకొచ్చిన దాంట్లో కొందరికి సర్జరీ జరిగింది, కొందరికి జరగలేదు. కొందరు జరిగిన వాళ్ళేమో 4వ తారీఖు రోజు రిటర్న్ పంపించిండ్రు. మా అమ్మకి సర్జరీ జరగలేదంట. వాళ్ళు ఏమంటారు అద్దాలు ఏమో చెప్పినంట, అద్దాలు రాస్తే అద్దాలు ఇస్తా అని చెప్పినంట. 1000 రూపాయలు తీసుకున్నారంట. తీసుకున్న తర్వాత ఆమెని అద్దాలు ఇచ్చే ఆయన లేడని చెప్పి తెల్లారి సోమవారం రోజు తెల్లారి అద్దాలు ఇస్తామని చెప్పినట్టు ఆమె ఇక్కడ ఉండిపోవడం వల్ల ఆమె తెల్లారి ఆ రోజు ఫోన్ చేసింది 4వ తారీఖు రోజు 4:40 ఫోన్ చేసింది. వస్తాను రేపు అద్దాలు తీసుకొని రేపు ఇస్తామన్నారప్ప అని చెప్పింది. చెప్తే 4వ తారీఖు రోజు చూసినాము, 5వ తారీఖు రోజు చూసినాము. 4వ తారీఖు రోజు రిటర్న్ వచ్చిండ్రు కొందరు వెహికల్లో పోయిన వాళ్ళు. ఈమె రాలేదు. అందుట్లో వాళ్ళందరికీ అడిగినాము అద్దాల కోసం అని. ఆమె అక్కడనే ఉన్నది, రేపు వస్తున్నదని వాళ్ళు చెప్పడం జరిగింది. అందుట్లోనే నేను ఒకరోజు
మళ్ళీ 2 రోజులు గ్యాప్ ఇచ్చి నేను ఫోన్ చేయపోయామే అని మళ్ళీ వస్తే 7 తారీఖు రోజు వచ్చిన సార్. నేను 7 తారీఖు రోజు వస్తే 7 తారీఖు రోజు చూస్తే మేము హాస్పిటల్లోనే మా అమ్మ లేదు. ఆల్రెడీ 5 తారీఖు రోజు 12 తర్వాత 12:24 నిమిషాలకు 25 నిమిషాలకు గేట్ బయటికి వెళ్ళిపోవడం జరిగింది. సీసీ ఫోటో చెక్ చేస్తే వీళ్ళు సెక్యూరిటీ గార్డు ప్రాబ్లం ఈడ. అటువంటిప్పుడు ఎందుకు తోలుకురావాలి, మందిని ఎందుకు పరిచయం చేయాలి? ఇప్పుడు మా అమ్మ మేము ఏడాది ఎవరిని ఎత్తుకాలి. వాళ్ళకు పిఎస్లో కంప్లైంట్ చేస్తే వాళ్ళు పిఎస్ వాళ్ళు కూడా ఏం చెప్పినారు, వాళ్ళకు వెతకండి అమ్మ, వెతికి పోస్టర్లు రతికిచ్చి చూపి వాళ్ళ వెతికియండి అని వాళ్ళు చెప్పడం జరిగింది పోలీసు వాళ్ళు. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాను. కానీ వీడికి వస్తే ఏం చేస్తున్నారు వీళ్ళు, ఒక ఆయనని ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు సార్? 2:30-2 గంటల తర్వాత ఒక ఆయనని ఇస్తారు. అప్పుడు పోయి తిరిగితే ఎక్కడ దొరుకుతుంది మనిషి? 2 రోజులు ఒక ఆయన, ఒక ఆయన 2 రోజులు ఇచ్చిండ్రు వాళ్ళ సూపర్వైజర్ని. ఒక సూపర్వైజర్ని మళ్ళీ ఒక రోజు ఇచ్చిండ్రు. నేను నిన్న కూడా రైల్వే స్టేషన్లో నింకినాం. రైల్వే స్టేషన్ రాత్రి 2:30 దగ్గర లింగంపల్లి రైల్వే స్టేషన్లో చూసినా. మళ్ళీ ఉదయం 4:30కు లేచి మళ్ళీ రైల్వే స్టేషన్ వచ్చే ట్రైన్ పోయే ట్రైన్ అని అన్నీ చూసుకుంటా మళ్ళీ ఇక్కడ వరకు నేను నడుచుకుంటూ వచ్చి 6 గంటలకు సుమారు 6 గంటల వరకు నేను ఈయనే ఉన్నాను. ఈ హాస్పిటల్ ముందర ఉన్నాను, మమతా హాస్పిటల్ ముందర. ఒక్కరు కూడా రాలేదు నిన్న ఎత్తుకోవడానికి. నేనే బొల్లారం నుంచి అక్కడ ముందల వరకు ఒక 10 కిలోమీటర్ వరకు నడుచుకుంటూ పోయి వచ్చిన నేను. నల్గొండ పట్టణంలోని కేంద్రంలోని సప్తగిరి స్కూల్ ఇంగ్లీష్ మీడియం శనివారం విద్యార్థులు స్వపరిపాలనా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు చెప్పడంతో పాటు కలెక్టర్, డిఈఓ, ఎంఈఓలు పాఠశాలలకు రావడం పలువురిని ఆకట్టుకుంది. నల్గొండ పట్టణంలోని కేంద్రంలోని సప్తగిరి స్కూల్ ఇంగ్లీష్ మీడియం శనివారం విద్యార్థులు స్వపరిపాలనా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు చెప్పడంతో పాటు కలెక్టర్, డిఈఓ, ఎంఈఓలు పాఠశాలకు రావడం పలువురిని ఆకట్టుకుంది. విద్యార్థులే ఉపాధ్యాయులుగా చక్కటి పాఠశాలను బోధించారు. విద్యాశాఖ మంత్రి నేహశ్రీ, ఎమ్మెల్యేలు కె మోహన్, సాయి తరుణ్, సాయి కిరణ్, భీమ్, జిల్లా కలెక్టర్ పూజ, జిల్లా ఎస్పీ వంశీ, డిఈఓ రామ్ చరణ్, ఎంఈఓ ప్రసన్న పాఠశాలను సందర్శించి పరిశీలించడం, తనిఖీలు చేయడం ఆకట్టుకుంది. అలాగే పాఠశాల హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయులుగా ఇతర విద్యార్థులు వ్యవహరించారు. హెచ్ఎం విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ మరియు కరస్పాండెంట్ సైదులు, ఉపాధ్యాయులు మూర్తి, నరసింహ, శంకర్, గౌస్, శ్రీకాంత్, పాహిమ, సరిత, ధనలక్ష్మి, కళ్యాణి, నాగమణి మరియు విద్యార్థులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీ అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉదయం 5 గంటలకు మహాగణపతి పూజ కార్యక్రమాలు నిర్వహించడంతో మొదలైంది. స్వస్తిహ వాచనం, నవగ్రహ మండపారాధన, 9 గంటలకు ధ్వజారోహణం, ఆంజనేయ స్వామికి అభిషేకం, అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు అభిషేకాలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీ అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉదయం 5 గంటలకు మహాగణపతి పూజ కార్యక్రమాలు నిర్వహించడంతో మొదలైంది. స్వస్తి వాహనం, నవగ్రహ మండపారాధన, 9 గంటలకు ధ్వజారోహణం, ఆంజనేయ స్వామికి అభిషేకం, అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి ఉత్సవ ముహూర్తాలకు అభిషేకాలు నిర్వహించారు. రుద్రాభిషేకం, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ, 11 గంటలకు రుద్రహోమం, తదుపరి అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన దాతలు కీర్తిశేషులు ఉప్పల వెంకటయ్య గుప్తా, వెంకటమ్మ దంపతుల కుమారులు, కోడళ్ళు ఉప్పల కృష్ణ గుప్తా, కుసుమ మరియు అశోక్ కుమార్ గుప్తా, పద్మలచే నిర్వహణలో జరిగినది. సీతారామచంద్రస్వామి దేవస్థానం అధ్యక్షులు బొబ్బిళ్ళ మురళి కామిశెట్టి, చంద్రశేఖర్ గుప్తా, గుర్రం వెంకటేశ్వర్లు, మర్కాల వెన్నెల రవి గౌడ్, తుంగుటూరి నరసింహ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్, బొడిగ బాలకృష్ణ, మాజీ రామాలయ చైర్మన్ దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, చింతల తిరుమలారెడ్డి, బాల్యం చలపతి, కుశలం రామిరెడ్డి, శ్రీనివాస్, ఉప్పల సంపత్ కుమార్, బొబ్బిళ్ళ సంధ్య,
మునుగుంట్ల సత్యనారాయణ, ఉప్పల కేదారి దీపిక, కోంపెల్లి సత్యనారాయణ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ఆలేరు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా అన్న ప్రభుత్వ విప్ బీర్లైలయ్య. బృందావన్ రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలి అన్న సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్. నిన్న మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి తనయుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని ఏసీపీని తిట్టినందుకు కాంగ్రెస్ నాయకుల కౌంటర్. గూండాల మండలం వెల్మజాల గ్రామంలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు. కోరికొప్పుల దంపతులు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా, మనస్తాపం చెంది రాజీనామా చేస్తున్నాం. చామలేడు ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో యజ్ఞాలు, అన్నప్రసాద వితరణ. రాయల్ మోడల్ స్కూల్లో సైన్స్ ఫెయిర్, అలరించిన చిన్నారులు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల డైట్ నల్గొండ యందు స్వపరిపాలనా దినోత్సవం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లిలో వికారాబాద్ జిల్లా మహిళ అదృశ్యం, వారం రోజులైనా దొరకని ఆచూకీ. సప్తగిరి స్కూల్ ఇంగ్లీష్ మీడియం ఘనంగా స్వపరిపాలనా దినోత్సవం. సీతారామచంద్రస్వామి దేవాలయంలో స్వామివారికి అర్చనాభిషేకాలు, పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.